శివాయ. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఒక ఆవిడ వచ్చారండి, 45 years ఆఫ్ ఏజ్. ఆవిడ వచ్చి అన్నారు, మేడం గారు ఏంటి జీవితం, అస్సలు బతకాలని లేదండి, ఎప్పుడు చూసినా అనారోగ్య సమస్యలతో చాలా బాధపడుతున్నాను, హై డోసేజ్ మందులు వాడుతున్నానండి, నాకు నీరసం, విపరీతమైన నీరసం, పూటకి తింటున్నాను కానీ నీరసం, నిద్ర పడుతుంది అయినా నీరసం వస్తుంది, ఏంటండి సమస్య అంటే, ఉండండి మీ ప్రాబ్లం పూర్తిగా చెప్పద్దు, ఒకసారి మీకు స్కాన్ చేస్తాను అని తీసుకెళ్ళిందండి. నా హీట్ ఎనర్జీస్ చెప్పాను కదా, అలాగే పాస్ చేస్తూ స్కాన్ చేయగా అప్పుడు ఆవిడ థర్డ్ ఐలో ఏదో ప్రాబ్లం ఉన్నది అని తెలిసిన తర్వాత ఆవిడని అడిగాను, మీకు బ్రెయిన్లో సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నాయా, ఎక్కువ ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుంటారా, అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అడిగితే ఆవిడ అవునండి, నాకు డిప్రెషన్ ఉంది, 13 years నుంచి నేను చాలా సఫర్ అవుతున్నాను అనేసి చాలా బాధపడుతూ చెప్పారండి. అప్పుడు ఆవిడకి అన్నాను, రేకీలో జాయిన్ అవ్వండి, మీకు అన్ని విధాలుగా మేము హెల్ప్ చేస్తామని చెప్పి మా టెక్నిక్స్ యూస్ చేసి, మీకు చెప్పాను కదండి ఆల్రెడీ టెక్నిక్స్ యూస్ చేస్తామని, ఆ టెక్నిక్స్ ఆవిడ యూస్ చేసాము. 7 daysలో ఆవిడలో చిన్న చిన్న చేంజెస్ స్టార్ట్ అయ్యండి. ఫస్ట్ ఏంటన్నారంటే నీరసం తగ్గింది అని చాలా హ్యాపీగా వచ్చి నాకు చెప్పగానే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. నెక్స్ట్ నైట్ పడుకునేటప్పుడు ఆవిడ కాళ్ళు విపరీతంగా లాగేస్తుంటాయంట, నిద్ర పట్టదంట, చాలా సతమతం అవుతూ ఉంటారంట. ఆ కాళ్ళు లాగడం తగ్గింది, నేను హ్యాపీగా పడుకుంటున్నాను మేడం గారు అని అన్నారు. 7 daysకి ఆవిడ డోసేజ్ గ్రాడ్యువల్గా తగ్గిస్తూ వచ్చారు. ఆ నెక్స్ట్ 7 daysకి కంప్లీట్గా క్యూర్ అయ్యారండి. ఇప్పుడైతే ఏ టాబ్లెట్స్ వేసుకోవట్లేదు, హ్యాపీగా ఉన్నారు. దిస్ వాస్ మై ఫస్ట్ సక్సెస్ ఇన్ రేకీ. థ్యాంక్ యూ.